నా జన్మస్థలం మంగళగిరి. మంగళగిరిలో 2 రూపాలు ఉంటాయి నాన్న. ఒకటి కొండ పైన, ఒకటి కొండ కింద. కొండ కింద ఉన్నటువంటి లక్ష్మీనారసింహుడు ప్రతిష్ఠ చేయబడింది పాండవుల చేత అని చెప్పబడడం జరిగింది. లక్ష్మీనారసింహుడు, రాజ్యలక్ష్మి అమ్మవారు ఈ రెండిటిని పాండవుల కాలం నాడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుజ్ఞతో స్వామివారిని యుద్ధంలో జరగబోయేటటువంటి విధానంలో విజయం కాంక్ష ఏదైతే ఉందో ధర్మరాజుకి అది నెరవేరడం కోసం లక్ష్మీనారసింహుడి యొక్క యాగం చేసి ఆయన్ని ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పడం జరిగింది. తదుపరి రాజ్యం చేపట్టడం కోసం లక్ష్మీ అమ్మవారిని అనుజ్ఞతో చేసి ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పడం జరిగింది. కాబట్టి రాజ్య లక్ష్మీ అమ్మవారు అయ్యారు. ఇక కొండ మీద ఉన్నటువంటి పానకాల లక్ష్మీనారసింహుడి యొక్క రూపం యొక్క గొప్పతనం, ఆనాటి స్థితిలో నమూచి అనే రాక్షసుడు పరమ భయంకరంగా విపరీతమైనటువంటి విధానంలో పీడిస్తున్నప్పుడు ఆ తపోమునులు మొత్తం అందరూ కలిసి లక్ష్మీనారసింహుణ్ణి పూర్తిగా వేడుకున్న తదుపరి స్వామివారు వచ్చి నమూచి అనే రాక్షసుడిని సంహరించడం జరిగింది. అప్పుడు ఆ సంహారం తర్వాత స్వామివారి ఉగ్రాన్ని తట్టుకోలేక అమ్మవారిని ఆవాహన చేసుకోవడం కోసం అమ్మవారికి చేస్తే శ్రీ మహాలక్ష్మి తల్లి ఆ రావటం, ఆ పాద గమనం ఏదైతే ఉందో ఆ కాలి గజ్జల చప్పుళ్ళు విని స్వామివారు శాంతించారు. అందుకే అమ్మవారు శాంత పరుడయ్యాడు అని చెప్పి ఆగిపోయింది అంటారు. అందుకే ఎక్కడా లేని విధంగా పానకాల లక్ష్మీనారసింహస్వామి కొండ మీద ముందు స్వామివారు, స్వామివారి పైన అమ్మవారు ఉంటారు. ఆవిడ కాలి ముద్రల గజ్జల చప్పుళ్ళు విని శాంతించారు. అందుకే అమ్మ అక్కడ ఆగిపోయింది, స్వామివారు ఇక్కడ ఉన్నారు అని చెప్తారు. ఇది నా నాన్నకి సంబంధించినటువంటి లక్ష్మీనారసింహుడి యొక్క అసలు విషయం. పానకాల లక్ష్మీనారసింహుడికి ఒక యుగంలో క్షీరమని, అంతకుముందు అమృతమని, ఈరోజు పానకమని ఇలా ఏదైతే చెప్తూ వస్తున్నారో, ఉగ్రనారసింహుడు కాబట్టి ఆయన్ని శాంతపరిచే క్రమంలో ఈ ద్రవ్యాలు ఆయనకి ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం జరుగుతోంది. అందుకే పానకాల లక్ష్మీనారసింహ స్వామి యొక్క ఆ నోరులో ఒక పక్క శంఖం, ఒక పక్క చక్రం 2 ఉంటాయి. అలాగే నాలుక కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు కావాలన్నా వెళ్ళి చూసుకోవచ్చు, అందులో అనుమానం లేదు. అయితే సైంటిఫిక్గా ఇది అగ్నిపర్వతం అని ఏనాడో 40-50 ఏళ్ల క్రితమే చెప్పారట. అటు అగ్నిపర్వతముని శాంతించినట్టు, ఇటు నారసింహుని శాంతింపచేసినట్టుగా ఇది వాడుతున్నారా అని అనుకున్న వాళ్ళు కూడా లేరు. నాస్తికులైనా ఆస్తికులైనా నిజమేగా, ఏ రకంగా చూసినా అక్కడ నాన్న ఉన్నట్టేగా. అందుకే స్వామివారికి కలియుగంలో పానకాన్ని ప్రసాదిస్తారు. అది పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు. ఆ పానకాన్ని ప్రసాదించినప్పుడు ఆయన తీసుకున్నంత తీసుకొని కొంత మనకి వదిలేస్తారు, అది మనకి ప్రసాదంగా ఇస్తారు. ఇది ఎంతవరకు చూడాలి అని అనుకుంటే, వెళ్ళినప్పుడు పానకం పోసినప్పుడు మనం మంచినీళ్ళు తాగేటప్పుడు కొంత మనం వదిలేస్తాం, ఆ గుటకల శబ్దం కూడా వినబడుతుంది. మనం ఎలా వదిలేస్తామో అలానే ఆయన తిరిగి శంఖంలోకి వదిలేయడం జరుగుతుంది అనేది జరిగి తీరింది. నా బాల్యం నుంచి నేను చూస్తూనే వస్తున్నా. కాబట్టి కలియుగంలో పానకాన్ని ఇచ్చి ప్రసాదంగా తీసుకుంటారు. స్వామివారిని ఇక ఉగ్రరూపం రాకుండా ఉండడం కోసం ఒకనాడు అమృతమని, తదుపరి క్షీరమని, ఈరోజు పానకమని వినియోగిస్తున్నారు. Like and subscribe Eagle Media Works.